ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలపై ప్రసంగించారు. వ్యవసాయానికి పెద్దపీట వేశామని, రైతు రుణమాఫీ చేశామని అన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తున్నట్లు తెలిపారు. బోరకల్లో 50 పడకల ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాం. నీటిపారుదల శాఖకు సంబంధించి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు ఉన్న ఆయకట్టుకు స్థిరీకరించేలా సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు లింక్ కాలువతో పాటు 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. మున్నేరు పాలేరు లింక్ కాలువను 107.65 కోట్లతో నిర్మిస్తున్నాం. జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 630.30 కోట్లతో చేపట్టాం. మదిరాడిపాల మండలంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు అదనపు నీరు అందించే పనులు పురోగతిలో ఉన్నాయి.